జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజన్. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో మామిడి ధరల గురించి తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా టేబుల్ రకాలు స్థిరంగా ధరలు నడుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక తోతాపురి రకం అయితే లైన్ కాయ మరియు కవర్ కట్టిన కాయ ధరలు కాస్త పైకి ఎగబాగినట్లు దామల్చెరులోని మండలి నిర్వాహకులు పేర్కొన్నారు. దామల్చెరు మామిడి మండీల్లో తోతాపురి రకం లైన్ కాయ మంచి రంగు నాణ్యత కలిగిన కాయలు టన్ను 12,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 15-16,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక కవర్ కట్టిన కాయ తోతాపురి రకంలో టన్ను 18,000 నుండి ప్రారంభించి 22-23,000 వరకు కూడా కాయ నాణ్యత మరియు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు నచ్చితే 23,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక పుల్లూరా విషయానికి వస్తే పుల్లూరా గుజ్జు కోసం అయితే టన్ను సిద్ధంగా 8,000 నడుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదే పుల్లూరా రకం ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 10,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 12-13,000 వరకు కొనసాగుతున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మల్లికా రకం మల్లిక అయితే మంచి నాణ్యత రంగు ఉండే కాయలు టన్ను 22,000 నుండి అత్యధిక ధర 25,000 వరకు పలుకుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం గుజ్జు పరిశ్రమలకైతే టన్ను 18,000 సిద్ధంగా నడుస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే ఖాదర్ రకం నాణ్యత కలిగిన లైన్ కాయ్ టన్ను 20,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 23-24,000 వరకు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక బంగినపల్లి బేనిషా రకం మామిడి అయితే టన్ను కాయ నాణ్యత మరియు రంగు బట్టి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం 18,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర బేనిషా 25,000 వరకు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా దామల్చెరులోని మండల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక తోతాపురి జ్యూస్కి అయితే 5,000తో కొనుగోలు చేస్తున్నట్టు టన్ను వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి నాణ్యత పక్వానికి వచ్చిన కాయలు దామల్చెరు మ్యాంగో మార్కెట్ తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కాయ నాణ్యత బట్టి ధరలు నిర్ణయించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరికి టన్ను బేనిషా 25,000 అంటే 25,000కే కొనుగోలు చేయాలని, ఆ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు పేర్కొన్నారు. కాయ నాణ్యత బట్టి ధరలు ఇంకా హెచ్చు తగ్గులు ఉండవచ్చని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు.